హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. అసలు పుస్తకాలు ఎందుకు చదవాలి అనే విషయం మీద గురు శిష్యుల మధ్య సంభాషణ ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ శిష్యుడు తన మనసులో అనుకుంటున్నాడు, నేను పుస్తకాలు చదివినా మర్చిపోతున్నాను. అసలు పుస్తకాలు చదవడం వలన ఉపయోగం ఏంటి? ఎంత చదివినా నాకు వంట పట్టట్లేదు అనేసి ఆ శిష్యుడు తన బాధను మనసులోనే మాట్లాడుకుంటున్నాడు. సమాజంలో గౌరవం పెరగడానికి పుస్తకాలు ఉపయోగపడతాయా? పుస్తకం చదివేవాడిని సమాజం అభిమానిస్తుందా అన్నది ఈ విషయంలో గురువు ద్వారా తెలుసుకుందాం. శిష్యుడు మనసులో రేకెత్తిన అనుమానం గురువుగారు పసిగట్టి శిష్యుడిని పిలిచి ఒక జల్లెడి ఇచ్చి, ఈ జల్లెడితో నువ్వు నీరు తీసుకురమ్మని చెప్పి పంపించాడు చెరువుకి. అంటే శిష్యుడు గురువుగారు చెప్పిన విధంగా చెరువుకు వెళ్ళి నీరు తెద్దామని ఎన్నిసార్లు ఆ జల్లెడితో నీరు తెచ్చినా కూడా నీరు చివరికి మిగలలేదు. పాపం పిల్లవాడు అలసిపోయాడు. జల్లెడి నీటిలో ముంచడం, తీసుకురావడం, జల్లెడలో నీళ్లు నిలవకపోవడం, ఇలాగ చివరిదాకా జరిగింది. అప్పుడు నీళ్ళు నిలవలేదు, పిల్లవాడు అలసిపోయాడు. ఆ జల్లెడను చూసి గురువుగారు ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఏది నీరు తెచ్చావా అంటే, ఎక్కడ గురువుగారు, జల్లెడలో నీళ్ళు నిలవలేదు అన్నారు. అయితే జల్లెడ శుభ్రపడింది కదా అని అడిగారు గురువుగారు. జల్లెడ చూడు శుభ్రపడింది కదా అన్నప్పుడు గురువుగారు వాడి మనసులోని ఆ అనుమానాన్ని ఈ విధంగా తెలియజేశారు. పుస్తకాలు చదవడం కూడా అంతే. చదివినవి గుర్తుండకపోవచ్చు, కానీ అది నీ మనసును, వ్యక్తిత్వాన్ని శుభ్రపరుస్తుంది, శుద్ధి చేస్తుంది. ప్రయత్నంగా నువ్వు చేసావు జల్లెడ నిండా నీరు తేడాని, కానీ జల్లెడలో నీరు నిలబడలేదు. ఆ జల్లెడలోని మురికంతా కొట్టుకుపోయి జల్లెడ శుభ్రపడింది. అలాగే పుస్తకాలు చదవడం కూడా అంతే. చదివినవిడి గుర్తుండకపోవచ్చు, కానీ అది నీ మనసును, వ్యక్తిత్వాన్ని శుద్ధిపరుస్తుంది అని గురువుగారు ఆ పిల్లవాడి మనసులో ఉన్న సంశయాన్ని అయితే తీర్చాడు. పుస్తకాలు చదివేవాళ్ళని సమాజము అభిమానిస్తుంది, విజ్ఞానవంతులుగా భావిస్తుంది. కాబట్టి పిల్లలందరూ చక్కగా పుస్తకాలు చదవడం నేర్చుకోవాలి. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం అభివృద్ధి చెందుతుంది, విజ్ఞానం పొందుతారు, మానసిక ఉత్తేజము, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రపంచంలోకి వెళ్ళడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. నైపుణ్యము మెరుగుపడుతుంది, ఏకాగ్రత మెరుగుపడుతుంది, ఆలోచన శక్తిని మనం మెరుగుపరుచుకోవచ్చు. పుస్తక ప్రపంచంలోకి వెళ్ళటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. పిల్లలు పుస్తక పఠనము నిత్య జీవితంలో ఒక ఉత్తమ అలవాటుగా మార్చుకోవడం వల్ల వ్యక్తిగతంగా, మానసికంగా ఎంతో మేలు జరుగుతుంది. చూశారు కదా ఈ వీడియోలో గురు శిష్యుల యొక్క సంభాషణ. పుస్తకాలు ఎందుకు చదవాలి అనే దానికి ఆ గురువు ఇచ్చిన సమాధానం. తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.